ప్రభు అనేకులకు జీవింప చేయాలని తన కొరకు కాదండి, అనేకులు జీవింప చేయాలని, అనేకులు బ్రతికించాలని ఆ ప్రభు కోరుచున్నాడు. సహోదరారా, మొదటి ఆదాములో ఉన్నామా? కడపటి ఆదామైన క్రీస్తులో ఉన్నామా? ఒక్కొక్కరు ఒక మన సాక్షిని పరిశీలించుకున్నాము. రండి, ప్రార్థన చేసుకోను. హల్లెలూయా, 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 హల్లెలూయా. మొదట మనకు ఆత్మ సంబంధమైనది దొరకలా, మొదట మనకు ప్రకృతి సంబంధమైనదే దొరికింది. మొదట మనం ప్రకృతి సంబంధమైన మనుషులం. ఈ ప్రకృతి సంబంధమైన మానవుడు తన కొరకు తాను మరణించాలి. అప్పుడే ఈ వ్యక్తి ఆత్మ సంబంధమైన కడపటి ఆదామైన క్రీస్తు కొరకు జీవించగలడు. ఆయన ఆశయము కొరకు నిలబడగలడు. ఆయన చిత్తము నాలో జరిగించు అని అడగగలడు. ఇది లేకపోతే ఏమి తిందామా, ఏమి తాగుదామా, ఏమి ధరించుకుందామా, ఏమి కొందామా, ఏమి అమ్ముదామా, ఏమి సంపాదిద్దామా, ఇదే చింత. ఈ చింతలోనే నెమ్మది లేక, సమాధానం లేక, సంతోషం లేక ఈరోజు మానవుడు తనకు తానే ఉరికెత్తి ఊరి పెట్టుకుని మరణిస్తున్నాడు. ఈ లోక చింత విలువైన ఆత్మను చంపుతుంది. ఎందుకు సహోదరులారా, ఎందుకు మనకు చింత? బలవంతుడు, ధనవంతుడు, ఐశ్వర్యవంతుడు, సర్వయుగములలో ఆయన సరిపోయిన వాడు, సజీవుడు, అంతము లేని ఆ ప్రభు మన పక్షము గుండా ఎందుకు సహోదరులారా?